హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్క్రీన్ రోజు స్నేహిత బాగున్నా, మీరు కూడా బాగా మనస్ఫూర్తిగా కోరుకుంటుండే. ఇంకా ఈ రోజు అయితే ఆయిస్తాకైతే వెంటపడపల్లి అని చెప్పి ఇంకా ఉదయం 4కి లేచాము. ఇంకా అన్నం కూర అయితే రెడీ కూడా చేసేసాము. ఇంకా ఇప్పుడైతే ఆయిస్తా ఎన్నింటికి స్కూల్ మీకు? ఆసిరితా ఎన్నింటికి మీ స్కూలు? సరే అండి. ఇంకా అమ్మాయికి అయితే 6 నుంచి 6:30 కాంచి స్కూల్ స్టార్ట్ అంటండి. 6:30 కాంచి అంటే బస్సు మధ్యాహ్నం ఏంటి దాకా? మధ్యాహ్నం 2 దాకా చెప్పలేదు. 6:30 బస్సు వచ్చిందండి. అసలు మీ స్కూల్ మధ్యాహ్నం ఏంటి దాకా? అసలే ఆ అమ్మాయికి కూడా చెప్పలేదు అసలే. అని చెప్పేసి పొద్దునే ఇంకా అమ్మాయి కోసం అయితే అన్నం కూర అనేది చపాతి అయితే ప్రిపేర్ చేశాను. చపాతి పిండి అయితే కలిపి ఉంచాను. ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే చూపించు, అది పెరుగుతుంది ఒకసారి. సరే, అదేవిధంగా అయితే అన్నం అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అదేవిధంగా బీట్రూట్ కూర అయితే రెడీ చేసేసింది. ఇందులోకి అయితే క్లైమాక్స్ చపాతి. ఇంకదండి, అయితే మనం ఈ విధంగా మిక్సింగ్ చేసుకున్నాము. ఇంకొకటి ఇంకా మెనూలు అయితే ఉన్నాయని చెప్పి పిల్లల కోసం అయితే మినపండ్ల అంటారు. మినపండ్లే కావయ్యే, అదే కొట్లే అక్కడ హైదరాబాద్ ఏంది ఏముండలే మినపండ్లేగా, సున్నుండలు ఏ విధంగా తయారు చేసేది చూద్దామండి ఈరోజు. మరి నేనైతే ఇంటికా ఉండలేదు చెప్పి ఇంక వీడియోలు అయితే రావట్లేదు. ఇంకా రేపు సండే కదా, రేపు సండే అయినా కానీ పని ఉన్నట్టు ఉంది. ఈరోజు అయితే మినప ఉండలు తయారు చేసే విధానం మీకు చూపించేది. రోజు అయితే మినప సున్నుండ తయారు చేసే విధానం అయితే సరేనా. ఇంకా ఆయిస్తా స్కూల్కి రెడీ అయితే మీకు చూపిస్తా. ఆయిస్తా స్కూల్ రెడీ అయిన తర్వాత ఏందో సరేనా. ఇంకా అయితే చపాతీ అయితే రెడీ చేయబోతున్న రోజు అయితే ఇప్పుడైతే చూసేద్దాం చపాతీ ఏ విధంగా రెడీ చేసేది అనేది. బీట్రూట్లోకి అయితే టచింగ్ అయితే చపాతీ బాగుంటుందని చెప్పి ఇంకా ఆయిస్తా కోసం అయితే లంచ్ బాక్స్లో కూడా మధ్యాహ్నం దాకా అన్నారు కాబట్టి ఇంకా అన్నం తిండి అని చెప్పి ఇంకా అన్నంతో పాటు 2 చపాతీలు కూడా వేసుకెళ్ళింది. ఎందుకంటే ఇంకా బలంగా స్ట్రాంగ్గా ఉండడానికి ఆయిస్తా. చపాతీలు అయితే వెరైటీ చపాతీలు అండి. ఈ విధంగా మీరు కూడా అయితే ట్రై చేయండి ఒకసారి. అయితే అదే వెరైటీ చపాతీలు అంటే బీట్రూట్ వేసి తయారు చేస్తున్నాను కాబట్టి వెరైటీ చపాతీలు అని చెప్తున్నాను. ఇంక ఈ విధంగా అయితే ఇప్పుడే నేనైతే ఫస్ట్ టైం చూస్తాను. అయితే ఈ విధంగా ఎప్పుడైనా సరే చపాతీ అనేది తెల్లగా ఉంటుంది అని మన సర్ఫెక్స్ లాక్ట్ అనేది అట్టింది, సర్ఫైట్ అట్టిందో. మరి ఇంకా ఆ విధంగా అయితే లేదు. ఇప్పుడు ఇది ఎర్ర బ్లడ్ ఉన్నట్టుంది. మరి ఏ విషయం నాకు అర్థం కావట్లేదు ఈరోజు అయితే. బీట్రూట్ చపాతీ, బీట్రూట్ ఫ్రైలోకి బీట్రూట్ జ్యూస్ చేసి పోసినావా? మిక్సీ పెట్టేసి అట్టుండదు చదువుడు. నాకైతే 4కి 4కి లేసాను ఉండాలి. సరేలే, కష్టపడకుండా రూపాయి రాదన్నట్టు కష్టపడకుండా ఇప్పుడు 4కి లేసాను. 4కి లేసాను. అమ్మాయి రెడీ అవుతుంది కదా, స్కూల్ టైం అవుతుంది కదా, లేవాలి కదా అని అంతే బాగునుకుంటున్నా. లేకుద్దాలే కొంచెం ప్యాగ్ అనుకుంటున్నా. ఇంకా అరటికాయలకి అయితే లేసాను. ఇంకా 4:30కి లేసానండి. ఇంకా 4:30కి లేసి ఇంకా అన్నం బియ్యం గడిగి పెట్టేసి బీట్రూట్ అయితే మొత్తం ఫ్రై చేసేసాను. ఇంకా పిండి కూడా కలిపేసి ఒక అరగంట అవుతుంది నానబెట్టేసాను. ఇంకా మా అమ్మగారు అయితే పాపం ఏందో ఈరోజు పొద్దున్నే లేచింది. బాత్రూమ్కి అయితే వెళ్ళొచ్చి ఇంక స్నానం అయితే చేసేసింది. ఇంక జల్ల కూడా వేసేసాను. ఆశ్రయ స్కూల్లో అందరూ గుడ్ గర్ల్ అంటారంట, అందుకని చెప్పేసి పొద్దున్నే లేచింది. మమ్మీ అసలు మీ స్కూల్లో నేను గుడ్ గర్ల్ అంటారా? చూడు నాకెళ్ళి చూడు. ఎందుకు గుడ్ గర్ల్? మంచి అమ్మాయి అంట. మంచి అమ్మాయివా? ఫుడ్ మొత్తం తినిద్దంట. ఫుడ్ పంపదీసి ఫుడ్ మొత్తం వాడు బాక్స్ కూడా తినేస్తాయి. అక్షయ్ బాబు లేచాడు ఇప్పుడేనండి, డమ్ముకు లేచినాడు. అయ్యో రారా బాబు రా. అదే చపాతీ అయితే మొత్తం అయితే కాల్చి పొయ్యి పెట్టి కాల్చవచ్చు పక్కన. సరే అండి, ఇంక మనం అయితే పోయిన చపాతీ పెట్టేసి పేన మీద వేసేద్దాం. కాల్ లేచాడు. నేను చేయటం అయితే అయిపోయిందండి. ఇంక మాస్రీ చేస్తుందంట. ఇది వచ్చేసి మాస్రీ చపాతి. ఎవరికి మమ్మీ ఇది? రాక నాకొద్దు, మోనే తినలేరు. ఇప్పుడేనండి కొంచెం తెల్లారుతా ఉంది. ఇప్పుడు డాడీకి పో. ఏంది అది అడి చేసా మళ్ళీ చెయ్యి. సరే అండి, చపాతీలు అయితే చేయటం అయిపోయింది. మా ఆయనకైతే బీట్రూట్ కర్రీ. ఏంటివా పొద్దున నీకు డ్రువ్వ కావాలయ్యా? ఇంగ్లీష్ కానీ డ్రువ్వే.
అక్షగా అక్షగా హాయ్ చెప్పరా కూడా వేసి అక్షగా హాయ్ చెప్పు స్కూల్ టైం ఏయ్ బస్ వచ్చే టైం అయింది అందుకని చెప్పేసి హాయ్ చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఇక్కడ వేసాను. కర్రీ ఎలా ఉంది? అడిగి చూపించాను సరే ఆ? బాగుందా? బాగుందా ఏదిరా హాయ్ హాయ్ అబ్బు నువ్వు హాయ్ అని చెప్పు శ్రీ. చికెన్ బంగారం పెద్ద బంగారం ఇదండి. అబ్బో ఇది అక్షర ఆదర్శ కళ్ళు అయింది ఉందిరా. అయ్యా పల్లె మా అగ్దాష్ వచ్చేసి ఎప్పుడేనండి మొహం కడుక్కొని వచ్చాడు శుభ్రంగా కడుక్కొని వచ్చి ఆదర్శ్ నీదేది చపాతి నీదే పెద్ద చపాతీయా? ఆ పిల్లదంటే పెద్ద చపాతి కాదంట, ఈడిదే పెద్ద చపాతి. ఎత్తనాను బీట్రూట్ చపాతి బీట్రూట్ ఫ్రై బాగుందా? ఆదర్శ అట్టుందిరా అట్టుందా? వాడికి ఏఎల్ చూపించాలి అర్థం కావట్లేదు. సూపర్గా ఉన్నది, ఏఎల్ చూపించాలి అర్థం కావట్లేదు వాడికి. బాగుందా? అబ్బు శబాష్ రా. టిఫిన్ చేసినప్పుడేమో చపాతీలు అంటారు, చపాతీ చేసినప్పుడేమో అన్నం అంటారు. మీరేం పిల్లలు రాస్తాం? టిఫిన్ ఉన్నప్పుడేమో అన్నం ఉన్నప్పుడేమో టిఫిన్. సరే ఇలా అయితే రెడీ అవుతున్నాను కదా. ఇంకా అబ్బు ఈరోజు మంచి అయితే మామూలు గురమట్లేదు. మా కిటికీలోంచి చూడండి మంచి అసలు ఏం అవ్వపడట్లేదు బయట ప్రపంచం కూడా. అందుకైతే మంచి పెట్టేసిన ఆశ్రీ ఈరోజు మామూలుగా ఉండదు ఆశ్రీ. ఎండలు అయితే విపరీతం కాస్తున్నాయండి. పాపం మా ఆయన అయితే మరి ఎలా చేస్తున్నాడు ఏమో కానీ అక్కడ పనికాడైతే ఇంట్లో ఉన్నదాన్ని నేనే ఉండలేకపోతున్నాను. నేను పిల్లలను పెట్టుకొని ఇంకా ఆశ్రిత రెడీ అయినాక స్కూల్కి వెళ్ళి సరే అండి. ఇంకా లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేశాను. అయితే జిప్ వేయలేదు అందుకని చెప్పేసి ఆశ్రీ వేసుకుంటుంది. బస్సు వచ్చేసింది 6:40 వచ్చిందండి. 6:30కే వచ్చింది అన్నారు. అంటే ఒంటిపూట బళ్ళు కదా అందుకని చెప్పేసి పొద్దున్నే వెళ్ళి మధ్యాహ్నానికి ఇంటికి వచ్చింది ఆశ్రిత. బయట దాన్ని వేసుకొస్తా. అబ్బా నేనైతే స్కూల్కి వెళ్తున్నానండి. స్కూల్లో ఏమని చెప్తున్నారు నీకు? 11 1 11 సరే ఇంకా బస్ వచ్చేసింది. పౌడర్ పూసుకోలేదు మొహానికి పోయిందిగా మరి అప్పుడే. అచ్చే ఏం పేరెంట్ ఏం డబ్బులు ఎందుకు రావాలి? డబ్బులు వెళ్ళా పా వస్తాంలే మధ్యాహ్నం స్కూల్కి వస్తాం మేము. సరేనా? నేను తీసుకెళ్తాను ఇప్పుడు వస్తున్నాం పా. బస్ వచ్చింది. బాటిల్ ఇంకోటి పెట్టాలి. చెప్పులే ఆడేసుకున్నావు తెచ్చిన 2 రోజులే ఉంచుకునేది. అందరూ మళ్ళీ కామెంట్ చెప్తారు ఆశ్రీ చెప్పులు లేకుండా పంపిస్తున్నారు అని అంటారు కదా. చెప్పులు ఆడిచ్చా తాతలకు ఆడిచ్చి వచ్చావు కదా మొన్న. మరి నీకు భయం లేదు అసలు.
పొద్దున్నే చూడండి, మంచు కూడా ఆరిపోలేదు, కనీసం మినిమం 7 కూడా అవ్వలేదు టైం అయితే. బస్సు అయితే చూడండి ఏ విధంగా వస్తుంది అనేది. ఇంకా పిల్లలు హాయ్ చెప్పండి, రాజపురా ఏ క్లాసు? 5th. హాయ్ చెప్పండి. ఇదిగాండి మా లడ్డు బాబు అయితే, లడ్డు బాబు అండి. వెళ్ళిపోతుందండి ఇంకా మధ్యాహ్నం వచ్చి దాస్తే అయితే. సరే అండి, ఆశ్రిత కూడా వెళ్ళిపోయింది కదా, ఇంకా ఆదర్శ్ కూడా రెడీ చేశానండి. ఇంకా ఆదర్శ్ కూడా స్కూల్కి రెడీ అయిపోయాడు. ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను, అంట్లన్నీ కడుగుతూ వేస్తున్నాను. స్కూల్ నేను వదిలిపెడతాను కదా, రోజు మేడం గారు లేదు, ఈ రోజు నేనే వెళ్తున్నాను. అందుకని చెప్పి ఇంకా ఆదర్శ వచ్చేవాడి ఎన్టీఆర్ స్టైల్లో బాగా ఇప్పులు ఇప్పలేడు. ఇంకా అదేవిధంగా బన్నీ వేసాడు. ఇంకా ప్యాంట్ వేసేలాగా ప్యాంట్ వేసాడు. వాడు షర్ట్ పడింది బాగా కొంచెం గాలికి. ఇంక నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలి. ఇంకా ఇంట్లో పని అన్నీ చేసేసుకున్నాక పని మామూలు లేదండి. ఇంక పొద్దున ఎప్పుడు 4ంటికి లేసాను, తెల్లవారుజామున. చేసేంటే ఎవరు చేస్తారు పాపం. ఈరోజు మా ఆయన పనికి లీవ్ పెట్టాడు. ఆదర్శ్ బాయ్. బాయ్ బాయ్. సరే అండి, ఇంకింట్లో పనులు అయితే అయిపోయినాయి. ఇంకా ఆదర్శని ఆశ్రితాన్ని ఇంకెళ్ళిద్దరిని అయితే స్కూల్కి పంపించేసాను. మా ఆయన ఈరోజు కొంచెం చిన్న పని ఉందని చెప్పేసి ఇంటికడే ఉన్నాడండి. ఇంకా ఆశ్రిత అయితే ఇంకొక 2:30 1:30కి ఆ మధ్యలో వచ్చిద్దంట. ఫోన్ చేసాము ఎప్పుడు వస్తుందో అని. ఇంకా టిఫిన్ అయితే చేయలేదండి ఇంతవరకు అయితే. ఇంకా మనం టిఫిన్ అయితే చేసేద్దాం. బీట్రూట్ చపాతి, బీట్రూట్ ఫ్రై. ఇంకా అక్షయ్ కూడా స్నానం చేసేసాను. వాడు కూడా నిద్రపోయాడు, ఎలా నిద్రపోతున్నాడు. నాకు పగలు పనుకుందంటే నిద్ర అసలు రాదు. మిషన్ కుట్టుకోవడం లేకుంటే సెల్లో ఎడిటింగ్ చేయడం ఏదో ఒకటి ట్రై చేయాలా. సరేనా, టిఫిన్ చేసినాక మాట్లాడేదైనా.